హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 9 మార్చి 2025 ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్లిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న, కాన్పు ప్రసవం ప్రసవం 1 అడ్డము లోకం ప్రపంచం 2 నిలువు గంధం చందనం 10 అడ్డము నమస్కారం వందనం 7 అడ్డము లయబద్ధంగా వేసే తాళం దరువు 3 నిలువు గోమాత లేగ గోమాత లేగ అంటే ఆవు దూడ గోమాత అంటే ఆవు, లేగ అంటే దూడ, ఆవు దూడ 3 అడ్డము అపాయం ఆపద 4 నిలువు కరుణ జాలి దయ 8 అడ్డము ఒక నది యమున యమునా నది యమున 5 నిలువు గొప్ప వాసి అంటే ఘన అని, గొప్ప అంటే ఘన ఘన 5 అడ్డము స్వేదం స్వేదం అంటే చెమట, చెమటకి ఇంకొక పదం ఘర్మజలం అని, ఘర్మజలం 6 నిలువు ఒక ఐరోపా దేశం జర్మనీ 13 అడ్డము భక్త రామదాసు కాలం నాటి పాలకుడు తానీషా 13 నిలువు సాధువు తాపసి 14 నిలువు నీడ ఆంగ్లంలో ప్రముఖ డిటెక్టివ్ పాత్ర షాడో 17 అడ్డము మత్స్యం చేప 9 నిలువు చుంబనం ముద్దు 21 అడ్డము పెన్నులో పోసేది ఇంక్ సిరా తెలుగులో సిరా అంటాము 22 నిలువు కర్ణుడి పెంపుడు తల్లి రాధ 27 అడ్డము సగం సంపన్నుడు అంటే ధనికుడు ధనవంతుడు అని, ఇక్కడ ధనికుడు సగం రాయమన్నారు కాబట్టి ధని 28 నిలువు రాత్రి నిశ 11 నిలువు శ్రీరాముడి తండ్రి దశరథుడు
15 అడ్డము చివరి తుది కడ కడకు అంటాం కదా కడ. నెక్స్ట్ 15 నిలువు మచ్చ కళంకం కళంకం. 18 అడ్డము చప్పట్లు కరతాళం కరతాళం. 23 అడ్డము ధుని తిరగబడేసరికి పొట్టలో చుక్క చేరింది. ధుని అనే పదము తిరగదిప్పి రాయాలి. మళ్ళీ పొట్టలో చుక్క చేరింది అంటే ధు అనే అక్షరంలో చుక్క పెట్టాలి. నిధు అవుతుంది అప్పుడు. నిధు. 29 అడ్డము ఉదరం కడుపు. 18 నిలువు కారుణ్యం కనికరం. 24 అడ్డము బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. ఇక్కడ కంగనా, బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. కంగనా. 19 నిలువు పైనాపిల్ అనస. అనస. 19 అడ్డము చెల్లెలు. చెల్లెలు అంటే అనుజ. అనుజ. 16 నిలువు చెవి కర్ణం అంటే వీణు. వీణు. 20 నిలువు నీళ్లలో ఉండి రక్తం పీల్చేది జలగ. 26 అడ్డము సిగ్గు లజ్జ. 31 అడ్డము కుడి ఎడమైన ఘటికుడు గడుసువాడు అంటే గడసరి అని ఇటు నుంచి రాయాలి. గడసరి. గడసరి. 25 నిలువు ఒక రకమైన గడ్డి గరిక. గరిక. 32 నిలువు బడలిక అలసట అంటే డప్పి. డప్పి. 34 అడ్డము కృష్ణుడి ప్రేయసిని గుర్తు చేసే అమ్మాయి పేరు రాధిక. రాధిక. 30 నిలువు ఎన్నో ఏళ్ల నాటిది పురాతనం. పురాతనం. 35 నిలువు తలకిందులైన రాజీ. రాజీ అంటే సంధి అని క్రింది నుంచి పైకి రాయాలి. సంధి. 37 అడ్డము సంతోషం వికృతి సంతసం. సంతసం. 41 అడ్డము అధికంగా ఇచ్చేది అదనం. అదనం. 37 నిలువు కలకలం సందడి. కలకలం అంటే సందడి అని. 45 అడ్డము వేగం. వేగం అంటే వడి. 41 నిలువు భూమి అంటే అవని. అవని.
42 నిలువు. హలం అంటే నాగలి. నాగలి. 48 అడ్డము. ఆలింగనం, కౌగిలి. 46 నిలువు. వెళ్తూ నిలిచి, ఆగి అని. వెళ్తూ నిలిచి అంటే ఆగి. 46 అడ్డము. చేయకూడని పని, అకార్యం అంటే ఆగడం అని. ఆగడాలు అంటాం కదా, ఆగడం. నెక్స్ట్ 39 నిలువు. తమలపాకు తీగ. తమలపాకు తీగ అంటే నాగవల్లి అంటాము. నాగవల్లి. 43 అడ్డము. నిద్రమత్తు. నిద్రమత్తు అంటే మగత. మగత. 49 అడ్డము. మల్లెతీగ, మల్లిక. మల్లిక. 50 అడ్డము. గరళం, విషం. విషం. 40 నిలువు. పాట. పాట అంటే ఇక్కడ గీతం అని, గేయం అని కూడా అనవచ్చు, కానీ గీతం కరెక్ట్ ఇక్కడ. గీతం. 44 అడ్డము. నవరసాల్లో ఒకటి. శాంతం. శాంతం. 44 నిలువు. పార్వతి, శాంభవి. శాంభవి. 47 అడ్డము. కాంతి. కాంతి అంటే ఇక్కడ శోభ వస్తుంది, ప్రభ అని కూడా వస్తుంది. శోభ లేదా ప్రభ. ప్రభ అన్నా కూడా కాంతి అని వస్తుంది. శోభ లేదా ప్రభ. 36 అడ్డము. 36 అడ్డము. వసంతం. వసంతం అంటే ఇక్కడ ఆమని అని రాసుకోవచ్చు. ఆమని. 33 నిలువు. ఏనుగు. ఏనుగు అంటే సామజం. సామజం. ఏనుగు అంటే సామజం. 36 అడ్డము. వసంతం. వసంతానికి చాలా పేర్లు వస్తాయి. ఆమని, మధువు, సురభి, ఇలా రకరకాలుగా వస్తాయి. ఆమని అని రాస్తే ఏనుగు అంటే సామజం వస్తుంది. వసంతానికి మధువు అని రాస్తే ఏనుగు అంటే సింధువు అని కూడా వస్తుంది. వసంతానికి సురభి అని రాస్తే, సురభి అని రాస్తే ఏనుగుకి వారణం అని వస్తుంది. రకరకాలుగా రాసుకోవచ్చు ఈ రెండు ప్రశ్నలు. ఆమని సామజం, మధువు సింధువు, సురభి వారణం, ఇలా రకరకాలుగా రాసుకోవచ్చు. 38 అడ్డము. అడ్డము 15తో సముద్రం. అడ్డము 15 కడ అని వచ్చింది. సముద్రం అంటే కడలి. ఇక్కడ లి. 15 కడ లి. కడలి అంటే సముద్రం. ఈ రెండు ప్రశ్నలు ఎలాగైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా అంటే వాటికి సంబంధించిన పదాలు అని. మధువు సింధువు, సురభి వారణం, ఆమని సామజం, ఇలా రకరకాలుగా రాసుకోవచ్చు. నేను పైన రాస్తున్నాను. మధువు అని రాస్తే, ఆమనికి మధువు అని రాస్తే, ఏనుగు అంటే సింధువు అని కూడా వస్తుంది. సింధువు అంటే కడలి రావచ్చు, ఏనుగు రావచ్చు. సింధువు. ఇంకొకటి సురభి. వసంతానికి సురభి అని రాస్తే
ఏనుగు అంటే వారణం. వారణం. నేను ఆమని సామజం అని రాశాను. మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.